అంటే లాస్ట్ డేస్ ఆఫ్ క్రైస్ట్ ఆన్ దిస్ ఎర్త్. నెక్స్ట్ పస్కా పండుగ ఆయనే పస్కా బలి పశువు. ఫైనల్ పాస్ ఓవర్, పస్కా పాస్ ఓవర్ తీసుకున్నారు. సో అక్కడ వారు విందు చేశారు. ఒక విధంగా కృతజ్ఞతాపూర్వం అనుకుంటారు అందరూ. ఎందుకు లాజరు లేపాడు కదా, అందరు ఇక్కడ లాజరు లేపిన బేతని ఎక్కువ అన్నారు. అక్కడ వారు విందు చేశారు. ఆ విందులో మార్త అక్క ఆవిడది ఉపచారం అంటే ఉప్పు చారు కలిపి పోసి అందరికి వడ్డించింది. ఆవిడదంతా వంట సేవ. నెక్స్ట్ మరియ చెల్లెలు 3.5 సేర్ల ఎత్తు, మిక్కిలి విలువ గల అచ్చ జటామాంసి అత్తరు అని, వెరీ కాస్ట్లీ. వాళ్ళు ఎవరు అసలు? బేతనీయ, మార్త, మరియా, లాజరు, పూర్ ఫ్యామిలీ, లేబర్, కూలీ నాలి చేసుకునేవాళ్ళు. రోజుకొక దేనారం, వాళ్ళ కూలీ రోజుకొక దేనారం. ఈ చింపిరి బట్టలు వేసుకుని, మాసిపోయిన బట్టలు వేసుకుని అత్తరు గుడ్డి కొనటానికి పోయింటారు. మరియా ఆవిడ ఆకారాన్ని చూసి యజమాని, అత్తరు అమ్మే యజమాని ఏం చేసే షాప్ అయినా ఆవిడికి తగ్గట్టు పూర్ గర్ల్ అనుకుని చిన్న చిన్న తక్కువ ఖరీదైన అత్తరు గుడ్డీలు చూపించాడు. నాకొద్దు అంటాడు. మరీ అన్నాడు, నాకు బాగా కాస్ట్లీ విలువైతే కావాలని. కొంచెం ఆశ్చర్యపోయాడు ఆ యజమాని. పూర్ గర్ల్ కూలీనాలు చేసుకున్న అమ్మాయి లాగా ఉంది, ఈ అమ్మాయి మిక్కిలి విలువ గల అంటే అప్పుడు ఇది చూపించాడు. మిక్కిలి విలువ గల అచ్చ జటామాంసి, అది కొన్నది. దాని తర్వాత అక్కడ దాని వాల్యూ కూడా బయలుపరుస్తారు. అప్పుడు శిష్యులు కోపగించారు. ఆ శిష్యుల్లో కోపగించిన వారిలో ఒకడు యూదా ఇస్కరియోతు. వాడే అప్పుడు యేసు పక్కలో డొక్కలో ఉన్న ట్రెజరర్, ఖజానాదారు. పక్కన రాశాడు. వాడంటారు, ఏమ్మా మరియా, ఏంటంత విలువగల అత్తరును నేల పాలు చేసావు, బూడిద పాలు చేసావు, అది అమ్మి 300 దేనారాలకు అమ్మి పేదలకి వచ్చుగదా అన్నాడు. వెంటనే టచ్ చేశాడు. యేసు రొమ్మున అనుకొనుతున్న శిష్యుడు. ఏంటది చెప్పరా? తెలుగు మర్చిపోయారా? యేసు రొమ్మున, యేసు సొమ్మున కాదు, యేసు రొమ్మున అనుకొనుతున్న శిష్యుడు యోహాను రాస్తున్నాడు అక్కడ. అది వెంటనే ఇమీడియట్గా ఇచ్చాడు. వీడు పేదల మీద దయ కలిగి ఈ మాట అనలేదు, కానీ వీడు పక్కలో డబ్బు సంచి ఉన్నది. అంటే దేవుని చందా సంచి, యేసుప్రభు సేవలో వచ్చే చందా కానుకలు వేసే సంచి ఉన్నది. దానిలో నుంచి వాడు దొంగిలించుచూ వచ్చుచూ వండాను అన్నాడు. అక్కడ వాడు బతుకు బయటపెట్టాడు. 300 ధ్యాన. ఎందుకు చెప్తానంటే 300 ధ్యానాలు అంటే సుమారు సంవత్సరం. మనకి ఎన్ని సంవత్సరం, ఎన్ని రోజులు? 325 రోజులు కదా. 300 ధ్యానారాలంటే సంవత్సరం పాటు తన కూలీని దాచిపెట్టుకుంటూ వచ్చింది. వీళ్ళు వేరే విధంగా అన్నారు, గద్దించారు. అసలు ఆవిడ ఎందుకు అభిషేకించింది? తమ్ముడు లేచారని కృతజ్ఞత కాదు. నెక్స్ట్ బయలుపరుస్తాడు. మార్కు సువార్త 14వ అధ్యాయం. ఎక్కడ ఎందుకు జరుగుతున్నది కోసం 14 3వ వచనం నుంచి. ఆయన బేతనీయలో కుష్ఠరోగి అయిన సీమోను అంతా అప్పుడు రహస్యంగా జరుగుతుంది. యేసుప్రభు యొక్క మరి ఆచూకీ తెలియనీయకుండా శిష్యులు వీళ్ళు యేసుప్రభు ఆర్డర్ చేస్తున్నారు. ఏ క్షణమైనా వాళ్ళు పట్టుకోవచ్చు. ఈ యూదా మతాది కాదు. సో ఇక్కడ బయలుపరిచాడు మత్తయి సువార్త, మార్కు సువార్త. బేతనీయలో కుష్ఠరోగిని అంటే అక్కడ బేతనీయలు అన్నాడు, కానీ మరియా ఇంట్లో అల్లా, మార్త ఇంట్లో అల్లా, కుష్ఠరోగి అయిన సీమోని ఇంట్లో ఆ విందు జరుగుతుంది. అసలు సీమోని ఇంట భోజనమునకు కూర్చుని ఉన్నప్పుడు ఒక స్త్రీ అంటే బేతనీయ మరియా. ఇక్కడ యోహాను సువార్తలో చదివే మిక్కిలి విలువ గల అచ్చ జటామాంసి అత్తరు బుడ్డి తీసుకుని వచ్చి ఆ అత్తరు బుడ్డి